అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంతంపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపిస్తోందన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేవని, తమ జీవన ప్రమాణాలు పెంచాలని సీఎంను కోరారు. అంతేకాదు తమకు నిధులు కేటాయించకపోతే మహారాష్ట్రలో కలపాలని కోరారు. ఏ ఆఫీస్కు వెళ్లినా నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారని, తమను కూడా పట్టించుకోవాలని కోరారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే గాని ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది. ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాము. అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు అంటున్నా అంటే గతంలో నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే గాని ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది. ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా. ఇంకా ప్రత్యేక రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అదే కొనసాగుతుందని అసెంబ్లీలో దుయ్యబట్టారు. తెలంగాణ మీద కూడా ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ నిధులు కేటాయించకపోతే మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తన యొక్క ఆవేదనను వ్యక్తం చేసిన సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేశారు. ఎందుకంటే తమ నియోజకవర్గాన్ని పట్టించుకుంటారు కాబట్టి తమ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆసిఫాబాద్ కొత్తగా జిల్లా అయింది. ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ నియోజకవర్గము, 2 నియోజకవర్గాలు ఉంటాయి. సిర్పూర్ కాగజ్నగర్కి వచ్చేసరికి ఏంటంటే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. అది పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ కాని ప్రాంతము. సిర్పూర్ కాగజ్నగర్కి వచ్చేసి అటు మనకు పెజ్జూరు, పెంచికల్పేట, చౌటాల ఈ మండలాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మారుమూల గ్రామాలు, ఇంటీరియర్ మండలాలు. సో గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ మా ప్రాంతాలను డెవలప్ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనీసం డెవలప్మెంట్ చేస్తారని ఆశతో ఉన్నాము. కాబట్టి ప్రత్యేకంగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కేటాయించేటువంటి నిధులను కూడా తమకు కేటాయించడం లేదు. మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రజలకు అందించలేకపోతున్నాము, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం అనే ఒక ఆవేదనను సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వ్యక్తం చేశారు. ఎందుకంటే సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కనీసము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము, సెక్రటరీ దగ్గరికి వెళ్తాము, మంత్రులతో మాట్లాడతాము, ఆఫీసర్లతో మాట్లాడదామన్నా కూడా తమకంత ప్రియారిటీ ఇవ్వడం లేదని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో నిజాన్ని చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాస్తవానికి వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. దాంట్లో ఇంకా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిర్పూర్ కాగజ్నగర్ కానీ ఆసిఫాబాద్ కానీ మిగతా ప్రాంతాలు కూడా చాలా ఇంకా వెనుకబడిన పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక మంత్రి ఉంటే మంత్రి తరఫున రిప్రజెంటేషన్ చేసే వాళ్ళం, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రులు లేకపోవడం ఒక కారణము. దాంతోపాటు ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ జరిగినటువంటి చాలా సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు మాట ఇచ్చారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాము, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సో దత్తత కూడా తీసుకోవడం లేదు, ప్రత్యేకంగా ఏం నిధులు కేటాయించడం లేదు. అంటే ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ, జనరల్ గా రావాల్సిన ఫండ్స్ మాత్రమే వస్తున్నాయి. అవి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సరిపోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు మా మీద ఏం శ్రద్ధ పెట్టడం లేదు. మేము ఈ రాష్ట్రంలో ఉండి కూడా ఏం ప్రయోజనం లేకపోతుంది అని మహారాష్ట్రలో కలపాలనేటువంటి
వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఒకసారి పరిశీలిస్తే మహారాష్ట్ర మనకు సిర్పూర్ నియోజకవర్గం పక్కన ఆసిఫాబాద్ జిల్లా పక్కన మనకు మహారాష్ట్ర ఉంటుంది, చంద్రపూర్ జిల్లా ఉంటుంది, రాజూరు వీరూరు లాంటి ప్రాంతాలు ఉంటాయి. వాస్తవానికి అవి కూడా సేమ్ ఇదే క్యాడర్లో ఉంటుంది. అవి కూడా పూర్తి అభివృద్ధి చెందని ప్రాంతాలే. అక్కడ మన ఆసిఫాబాద్ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతమే. సో అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం అని చెప్పవచ్చు. నిజంగా మహారాష్ట్ర వీళ్ళ పక్కనటువంటి మహారాష్ట్ర అభివృద్ధి చెంది ఉంటే అందులో కలపండి అని చెప్పవచ్చు, కానీ అక్కడ కూడా ఏం అభివృద్ధి లేదు కాబట్టి అన్న వ్యాఖ్యలను మనం ఇంకా మరి ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. స్పెషల్ గా సంబంధించినటువంటిది ఏం లేదు. ఇటీవల ప్రాణహిత నది వరద వచ్చింది. మొత్తము బెజ్జూరు, కౌటాల, ఇలా మన పెంచుకల్పేట, చింతన మామిడిపల్లి ఈ ఏరియా అంతా కూడా వందలాది ఎకరాల్లో ప్రాణహిత నది వరద వచ్చి పంటలు కూడా ముంపునే గురయ్యాయి. పలు గ్రామాలు కూడా జలదిగ్బంలో ఉండిపోయాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పెషల్ గా ఫోకస్ పెట్టలేదు. కనీసము పంట నష్టం సంబంధించిన పరిహారం కూడా చేయలేదు. మా ప్రాంతం కానీ మా నియోజకవర్గం, మా మండలాలు, మా గ్రామాలు ఏ విధంగా ఉన్నాయని కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితి ఉందని కూడా తాత్వికంగా కూడా ఇటీవల కాలంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో ఇటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వరదలు వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా గ్రాంట్స్ ఇవ్వకపోవడము, మరి ముంపు బాధితుల ముంపు ప్రాంతాలు ఆదుకోకపోవడము, డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ కూడా ఇవ్వడం లేదు అనేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తన ఆవేదన రూపంలో అక్కడ వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ రాజు పటేల్. ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే, కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం